నమస్తే. నేను సత్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు అట్లు ఎలా వేసుకోవాలో చెప్పబోతున్నానండి. మినపట్లు. అంటే మినపట్లు అంటే మనం ఎప్పుడు యూజ్ చేసి ఇడ్లీ రవ్వ యూజ్ చేసి కాకుండా చాలా మెత్తగా బయట క్రిస్పీగా లోపల స్పాంజిలా ఉండే బియ్యం వాడి మనం మినపప్పుతో యూజ్ చేసే పిండితోటే ఇలా మెత్తగా ఉండే అట్లని వేసుకోవచ్చండి. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఒకసారి ఇది ఎలా తయారు చేయాలనేది చెప్తాను. అలాగే ఈ అట్లకి మనం యూజ్ చేసే బియ్యం ఎంత లావుగా ఉంటే అంత బాగుంటుందండి. ఇక్కడైతే నేను లావుగా ఉండే రైసే తీసుకున్నాను. అలాగే ఇది మీకు కొలతలు చూపిస్తున్నాను ఇక్కడ. ఒక గ్లాస్ మినపప్పుకి 8 గ్లాసుల బియ్యం అయితే పడుతుందండి. అలాగే ఒక అర గ్లాస్ శనగపప్పు. ఈ శనగపప్పు వల్లే మనకి ఈ అట్లనేవి చాలా టేస్టీగా వస్తాయి. మనకి రుచి అనేది చాలా బాగుంటుంది. ఒక స్పూన్ మెంతులు వేసి, ఒక గ్లాస్ మినపప్పుకి 8 గ్లాసులు బియ్యం అన్నాను కదా, ఈ 8 గ్లాసుల బియ్యాన్ని వేసేసుకోండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక 4-5 సార్లు కడిగేసుకుని ఒక నైట్ అంతా నానబెట్టండి. నైటు లేదా ఒక 4 గంటలు నానిపోయినా సరిపోతుందండి. నైట్ అంతా నానితే మనకి ఇంకా చాలా బాగా వస్తాయి అట్లు అనేవి. అలా నానిన తర్వాత గ్రైండ్ చేసుకోండి. గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ మరీ పలుసగా కాకుండా చూడండి, కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక నైట్ అంతా బయట పెట్టేసేయండి. బాగా పులవనివ్వండి. అలా పులిసిన పిండిని తీసుకుని మీరు మీ టేస్ట్ ప్రకారం కొద్దిగా ఉప్పు, అలాగే నేను ఒక అర స్పూన్ వంట సోడా కూడా కలిపానండి, బేకింగ్ సోడా. ఆ వీడియో కట్ అయింది. కలుపుకొని ముందుగా మీరు స్టవ్ పై కళాయి పెట్టుకుని కళాయి హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో అట్లు వేసుకొని మంటని సిమ్లోకి పెట్టేసుకుని మూత పెట్టేసేయండి. మూత పెట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. చూడండి ఎలా పైకి మనకి బబుల్స్ ఎంత బాగా వచ్చాయో. ఇలా ఒక పక్కన బాగా కాలిన తర్వాత మరొక పక్కకి మీరు టర్న్ చేసుకోండి దీన్ని. అలా రెండు వైపులా దోరగా కాల్చుకోండి. అంతేనండి. ఇలా మొత్తం మీరు అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాక ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉండి అట్లు తయారైపోయినాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.